హలో అండి. ఉగాది పండగ స్పెషల్ కట్టు పులుసు అండి. ఇదైతే ఇంకా మా అమ్మ అయితే చేసేదండి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉగాది వచ్చిందంటే చాలండి ఇంకా బూరెలకు మనం ఉడికించిన పిండితోనే ఇలా గ్రైండర్ పట్టింది పక్కన తీసి కట్టు పులుసు చేసేదండి. ఇది పండగ స్పెషల్ అన్నమాట. ప్రతి ఉగాదికి ఇలాగే చేసేదండి. మనం ఉడికించిన శనగపప్పును గ్రైండర్ పట్టుకొని ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఇంకా మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర ఆకు, వెల్లుల్లి, పసుపు అన్నీ వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్రైండర్ పట్టుకున్న శనగపప్పు పూర్ణాన్ని కూడా వేసి ఉప్పు, కారం వేసి చింతపండు రసం వేసుకొని మరిగించుకుంటే కట్టు పులుసు రెడీ అండి. ఇంకా ఉగాది పండుగ స్పెషల్ అండి. పైనుంచి ఇలా కరివేపాకు వేయడం వల్ల కట్టు పులుసు అయితే చాలా రుచిగా రెడీ అవుతుందండి. మరి నా పండగ స్పెషల్ కట్టు పులుసు నచ్చిందని అనుకుంటున్నాను. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.